6 అప్డేట్స్ చూద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మిర్యాలగూడ నుంచి పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. దీంతో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఊపందుకోనుంది. తిరుగుబాటుదారులను శాంతింపజేసేందుకు పార్టీ నాయకులు చివరి నిమిషంలో ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్, బీజేపీ నాయకులు కూడా తమ ప్రచారాన్ని చక్కదిద్దుకుంటున్నారు. కాషాయ పార్టీ తన అగ్ర నాయకులతో ఇప్పటికే ప్రచార మూడ్లో ఉంది. 200 కోట్ల పెట్టుబడితో స్థాపించబడుతున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు శంకుస్థాపన చేశారు. తరువాత ఆయన మహిళా స్వయం సహాయక సంఘాలకు చెక్కులు పంపిణీ చేసి ఆ తరువాత బహిరంగ సభలో ప్రసంగించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. ఏదైతే మిర్యాలగూడలో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి ఏదైతే 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఒకటి ఓపెన్ చేశారు. తర్వాత ఏదైతే మున్సిపల్ ఎలక్షన్కి సంబంధించి బహిరంగ సభ నిర్వహించారు. బహిరంగ సభలో మెయిన్గా ప్రతిపక్ష నాయకుడు గురించి కావచ్చు, లేదంటే 2 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ ఏ పనులు చేసింది, సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, మొత్తం కూడా నియోజకవర్గాల వారీగా చెప్పుకొచ్చారు. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే మున్సిపల్ ఎలక్షన్ ప్రచారం అనేది వేడెక్కిందని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి పలు కీలకమైనటువంటి అంశాలు లేవనెత్తారు. మెయిన్గా దీనికి సంబంధించి ఏదైతే సంక్షేమ పథకం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, మెయిన్గా ఏదైతే మహిళలకి ఆర్టీసీ బస్సు కావచ్చు, లేదంటే సన్న బియ్యం కావచ్చు, 200 యూనిట్లు రుణమాఫీ, ఇలా పలు అంశాల గురించి కూడా చర్చించారు. ఏదైతే ఆర్టీసీ బస్సు మహిళలకు ఫ్రీగా ఇస్తున్నాం, మహిళలు ఎవరైతే ఫ్రీ బస్సులో తిరుగుతారో వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మున్సిపల్ ఎలక్షన్స్లో గెలిపించాలని వాళ్ళందరూ కూడా సూచించారు. 200 యూనిట్లు కరెంటు ఎవరైతే లబ్ధి పొందుతారో వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి. ఏదైతే సన్న బియ్యం తినే ప్రతి ఆడబిడ్డకు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మరొక అంశం ఏదైతే ఉందో, ప్రతిపక్షం ఏదైతే బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాటు పరిపాలన చేసింది, 10 ఏళ్ల పాటు ఏదైతే ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టు మొత్తం కూడా దాదాపుగా 43 కిలోమీటర్లు ఉంటుంది. అండర్ గ్రౌండ్ దీనికి సంబంధించి కెనాల్కి సంబంధించి తవ్వాల్సి ఉంటుంది. సో ఎస్ఎల్బీసీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అప్పటి రాజశేఖర్ రెడ్డి 2006లో దాన్ని ఏదైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి దీనికి సంబంధించి కూడా ఈ ప్రాజెక్టు కడితే ఏదైతే నల్గొండకు సంబంధించి కొంత వాటర్ గురించి తాగునీటి సమస్య ఉందో ఆ సమస్య తీరుతుందని చెప్పడంతో అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ పథకాన్ని ప్రారంభించారు. ఆ ప్రాజెక్టును కూడా శంకుస్థాపన జరిగింది. సో అప్పటి నుంచి కూడా 10 ఏళ్ల పాటు 10 కిలోమీటర్ల పాటు తవ్వాల్సిన బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ మంచి పేరు వస్తుందని 10 కిలోమీటర్లు తవ్వని పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా ఏదైతే నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ కంచుకోటగా ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్గా గెలవాలి. బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే మాత్రం దీనికి సంబంధించి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఓటు అడగడానికి వస్తే మాత్రం వాళ్ళ దగ్గర ఏదైతే 10 సంవత్సరాలు దోచిన నల్లధనం ఉంది, ఖచ్చితంగా ఆ డబ్బులు మొత్తం దాచుకుని కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి తెలుసు. మొత్తం మీద చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఏదైతే నిరుద్యోగులకు సంబంధించి కూడా దాదాపుగా 70,000 వరకు ఉద్యోగాలు కల్పించాము. 2 ఏళ్లలో వచ్చి 2 ఏళ్ళే అవుతుంది. బీఆర్ఎస్ పార్టీ ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొన్ని కీలకమైన కామెంట్స్ కూడా చేశారు. ఏదైతే ఫోన్ ట్యాపింగ్ విషయాన్ని కూడా లేవనెత్తారు. ఫోన్ ట్యాపింగ్ అంశాలు ఏదైతే కేసీఆర్కు నోటీసులు జారీ చేయటం పట్ల కూడా స్పందించారు. మెయిన్గా దీనికి సంబంధించి ఏదైతే తెలంగాణ జాతిపిత అని చెప్పుకుంటున్నారు, అలాంటప్పుడు భార్యాభర్తలు వినేటువంటి సంభాషణ ఎలా వింటాడు కేసీఆర్ ఒక జాతిపిత అయితే ఎలా చేస్తాడా అని చెప్పేసి కూడా కొన్ని కీలకమైన కామెంట్ చేశారు. జాతిపిత అని ఎవరికైనా ఇవ్వాల్సి వస్తే ప్రొఫెసర్ జయశంకర్కి ఇవ్వాలి. ఎందుకంటే తెలంగాణ రావడంలో చాలా కష్టపడ్డాడు, చాలా జీవితాన్ని త్యాగం చేసిన పరిస్థితి ప్రొఫెసర్ జయశంకర్కి ఉందని చెప్పడం జరిగింది. ఇంకొక పక్క చూసుకున్నట్లయితే కాంగ్రెస్ అధినేత ఏదైతే సోనియా గాంధీ ఉందో, సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన జాతిపితగా ఇది చెప్పాలి కానీ కేసీఆర్కి ఎట్లా చెప్తారు, ఇవన్నీ కూడా పలు కీలకమైన అంశాలు కూడా లేవనెత్తారు. మరొక అంశం ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఎస్ఎల్బీసీ కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, లేదంటే 200 యూనిట్ల కరెంటు కావచ్చు, ఇవన్నీ కూడా ఎవరైతే లబ్ధి పొందుతున్నారో వాళ్ళంతా కూడా మున్సిపల్ ఎలక్షన్లో భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పేసి ఈరోజు మొదటి సభ చాలా దీనిగా దానికి సంబంధించి ఎలక్షన్స్కి సంబంధించి కూడా లేవనెత్తిన పరిస్థితి అయితే ఉంది. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే మున్సిపల్ ఎలక్షన్ల ప్రచారం 3 పార్టీలు కూడా మొదలుపెట్టాయని కూడా చెప్పుకోవచ్చు. శ్వేయవర్మ. రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.
ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై హర్ష వీణ మరో వీడియోను విడుదల చేశారు. ఇక ఈ వీడియోలో తాతంశెట్టి నాగేంద్రకు సంబంధించిన చాటింగ్ ను బయటపెట్టినట్టు వీణ పేర్కొన్నారు. ఇక ఆ చాటింగ్ లో తాతంశెట్టి నాగేంద్రను అరవ శ్రీధర్ దూషించినట్టుగా, అలాగే తాతంశెట్టి హేమంత్లు ఎక్కువ చేస్తున్నారని శ్రీధర్ వ్యాఖ్యానించినట్టుగా కనిపిస్తుందని ఆమె వెల్లడించారు. కాగా వీణ ఇవాళ మరోసారి మీడియా ముందుకు వచ్చి కీలక వ్యాఖ్యలు చేసింది. శ్రీధర్ ను తాను 25 కోట్లు అడగలేదని తెలిపింది. తాను రికార్డింగ్ చేసిందంతా శ్రీధర్ అనుమతితోనే అంటూ పేర్కొంది. ఇక ఈ వ్యవహారంపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలవగా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. ఇక ఈ వీడియో చాటింగ్ నిజాలపై అయితే వీణ మాట్లాడుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి కృష్ణ అయితే అందిస్తారు. కృష్ణ, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ ఫాతిమా. ఏదైతే రైల్వే కోడూరు ఎమ్మెల్యే సంబంధించి ఏదైతే పూర్తిసారి అరవ శ్రీధర్ సంబంధించి అయితే వీడియో అయితే ఒక వైరల్ గా మారిన కూడా పూర్తిసారి అయితే మనకు తెలిసింది. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా ఇప్పటికే మనం చూసాము, ఎవరైతే వీణా ఉన్నారో ఆ వీణా ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే పూర్తిసారి అయితే ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కూడా విచారణ త్రిసభ్య కమిటీ కూడా నిన్నే సమావేశం అయితే నిర్వహించడం జరిగింది అనుకోవచ్చు. అయితే మొత్తానికి చూసుకుంటే పూర్తిసారి అయితే మనం చూస్తే ఈ రోజు కూడా పూర్తిసారి అయితే అడ్వకేట్ తో అయితే మీడియా సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. అయితే పూర్తిగా మనం చూస్తే ఏదైతే తాతంశెట్టి నాగేంద్ర ఎవరైతే ఉన్నారో పూర్తిగా అయితే అతనికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా అరవ శ్రీధర్ అనుమతితోనే నేను వీడియో తీసిన సరే కూడా ఆమె చెప్పడం జరిగింది. అయితే పూర్తిగా అయితే ఏదైతే నేను 25 కోట్ల రూపాయలు అయితే అడగలేదంటూ కూడా ఆమె చెప్పడం జరిగింది. అయితే మొత్తానికి ఏదేమైనట్టు కూడా పూర్తిగా చూస్తే అయితే తాతంశెట్టి నాగేంద్రని కావచ్చు, అదేవిధంగా అరవ శ్రీధర్ కూడా నేను ఏ మాత్రము దూషించి మాట్లాడలేదంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే మొత్తానికి నిన్న జరిగిన త్రిసభ్య కమిటీ కావచ్చు, అదేవిధంగా పూర్తిస్థలు అయితే అరవ శ్రీధర్ పైన వచ్చిన ఆరోపణలు అయితే దాదాపు పూర్తిస్థలు అయితే మనం చూస్తే చిలికి గాలివానగా మారి చివరికి తారస్థాయికి చేరుకున్న విషయం అయితే మనం చూసాం. అయితే మొత్తానికి పూర్తిగా అయితే అరవ శ్రీధర్ సంబంధించి అయితే అధిష్టానం ఏ నిర్ణయం అయితే తీసుకుంటారో ఆ నిర్ణయాన్ని ప్రకారం నేను నడుచుకుంటానని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే మొత్తానికి త్రిసభ్య కమిటీకి సంబంధించి వారు కూడా నిన్న మీడియా సమావేశంలో కూడా మాట్లాడడం జరిగింది. అయితే పూర్తిస్థలు అయితే ఏదైతే అరవ శ్రీధర్ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ కూడా మాకు పొందుపరిచారు. అదేవిధంగా పూర్తిగా అయితే ఇవన్నీ కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లేసి పూర్తిగా అయితే అక్కడ ఏదైతే అధిష్టానము ఆదేశాల మేరకే మేము చేస్తామంటూ కూడా వారు చెప్పడం జరిగింది. అయితే మొత్తానికి ఈ యొక్క విషయం అయితే ఎంతవరకు దారి తీస్తుందని కూడా వేచి ఉండాల్సిందే. అయితే ఈ యొక్క వీణా విషయం అయితే పూర్తిస్థలు అయితే ఆమె రైల్వే కోడూరులో జూనియర్ అసిస్టెంట్ గా సచివాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేసేవారు అయితే పూర్తిగా అయితే అరవ శ్రీధర్ టార్గెట్ చేస్తూ ఈ యొక్క వీడియోలు రిలీజ్ చేస్తూ ఉందని సరే కూడా పలు రకాల విమర్శలకు దారితీస్తున్న పరిస్థితి అయితే ఎంతైనా ఉందని సరే అనుకోవచ్చు. అయితే మొత్తానికి ఈ యొక్క కేసు విషయంలో అయితే అరవ శ్రీధర్ సంబంధించి కావచ్చు, అదేవిధంగా వీణా సంబంధించి కావచ్చు, ఇద్దరి మధ్య స్నేహభావం ఉందని సరే కూడా పూర్తిగా అయితే ఆమె చెప్పడం జరిగింది. అయితే మొత్తానికి ఈ విషయాన్ని కూడా అధిష్టానం దృష్టికి తీసుకుపోవడం జరుగుతుంది. అయితే త్రిసభ్య కమిటీకి సంబంధించిన కూడా ఏవైతే ఈ యొక్క వీడియోలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను సబ్మిట్ చేశాను. పూర్తిగా అయితే నా వైపు ఎలాంటి తప్పు లేదంటూ కూడా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కూడా చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని ఎంతవరకు దారి తీస్తుందని కూడా వేచి ఉండాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందని సరిపోవచ్చు ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ కృష్ణ ఫర్ ద అప్డేట్. మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ భరోసానిచ్చారు. అంబటి ఇంటిపై దాడి సందర్భంగా ఆయన కుటుంబాన్ని జగన్ పరామర్శించారు. తాను అండగా ఉంటానని హామీనిచ్చారు. ఆందోళన చెందవద్దని, తమకు రోజులొస్తాయని అంబటి ఫ్యామిలీకి జగన్ ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందన్నారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, అంశానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఝాన్సీ 10:30కి స్టార్ట్ అయిన జగన్మోహన్ రెడ్డి యాత్ర కొద్ది నిమిషాల క్రితం అయితే గుంటూరులో అయితే ముగిసిందని చెప్పుకోవచ్చు. ఎప్పటి నుంచో ఎప్పటిలాగే వాళ్ళు చూసుకుంటా ఉంటే నా పార్టీ కార్యకర్తల పైన దాడి చేస్తే సహించేది లేదు, మా ప్రభుత్వం వచ్చినాక తేల్చుకుంటాం, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం చూసాం. ఓవరాల్గా చూసుకుంటా ఉంటే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరిని వదిలిపెట్టము, కమిటీ వేస్తాము, ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని ఖచ్చితంగా శిక్షిస్తామంటూ కూడా జగన్మోహన్ రెడ్డి అయితే తన యొక్క ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేని టీడీపీ మాత్రం ఏదో శ్రీవారి లడ్డూలో కల్తీ జరిగింది అంటూ కూడా ఆరోపించారు. దానికి సిబిఐ అయితే క్లియర్ చిట్ ఇచ్చినా కానీ ఒప్పుకోకుండా మా పార్టీ కార్యకర్తలపైనే, మా నాయకులపైనే దాడి చేస్తున్నారంటూ కూడా
జగన్మోహన్ రెడ్డి అయితే అంబటి నివాసం వద్ద ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో చెప్తాం చూసాం. ఓవరాల్గా ఈ ఎపిసోడ్ చూస్తూ ఉంటే స్టార్టింగ్ 10:30కి స్టార్ట్ అయింది జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్. 12తో మరలా తాడేపల్లికి వెళ్ళిపోద్ది అనుకున్న జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ అనేది స్టిల్ ఇప్పుడు వరకు కూడా పట్టిందంటే జనం ఆయన్ని దారి పొడుగున ఎంత ఆంక్షలు పోలీసులు విధించినా సరే దారి పొడుగున కూడా కాన్వాయ్కి అడ్డు తగులుతూనే వచ్చారు. పోలీసులు ఎస్కార్ట్ వెహికల్స్ ఎప్పుడు ఉన్నదానికంటే కూడా ఎక్కువగా మోహరించినా సరే బైకులు సాయంతో పాటు ఫాలో అవుతున్నా సరే ఆ బైకులన్నింటినీ కూడా ఎక్కడికక్కడ కంట్రోల్ చేసుకుంటూ వస్తున్నా సరే ఈ యొక్క జగన్ మీద ఉన్న అభిమానంతో కార్యకర్తలు అయితే బైక్ కార్లకి అడ్డుపడుతూ ఆయనకి అభివాదం చేస్తూ జగన్ దిగి వాళ్ళకి అభివాదం చేస్తూ టోటల్గా హైవేలోనే సాగిద్ది యాత్ర అంతా కూడా. గుంటూరు నుంచి విజయవాడ టోటల్ చూస్తూ ఉంటే ఒక 35 కిలోమీటర్లు ఉంటుంది. అందులో ఆయన 30 కిలోమీటర్లు హైవేలోనే వస్తాడు. ఈ 5 కిలోమీటర్లు రావడానికి కూడా ఆయనకి సుమారు 3 గంటల టైమే పట్టింది అని చెప్పుకోవచ్చు. అలాగే ఆ కాటి కర్మం జరిగిన తర్వాత కూడా ఆయన ఓవరాల్గా ఇంట్లోకి వెళ్ళి అంబటి కుటుంబాన్ని పరామర్శించడం చూసాం. మా కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు, మా కార్యకర్తలని భయాందోళన చేసి ఇది ఒక రాక్షస పాలన. లోకేష్, చంద్రబాబు నాయుడు, మీరు పవన్ కళ్యాణ్ మీరు గుర్తుంచుకోండి, లడ్డు విషయంలో కల్తీ జరగలేదని సిట్ అయితే క్లీన్ చిట్ ఇచ్చింది. అయినా సరే మీరైతే దాన్ని పక్కన పెట్టేసి ఏదో తప్పు జరిగిందంటూ కూడా ఇంకా మా కార్యకర్తలపైనే మీరు విరుచుకుపడుతున్నారు. కేవలం ఇది మీరు మమ్మల్ని అణగదొక్కటమే, మీ ప్రభుత్వంలో ఉన్న వాటిని అన్నింటినీ సరి చేసుకోండి. ఇవన్నీ కూడా ఆయన ఈ యొక్క ప్రెస్ మీట్ సందర్భంగా అయితే చెప్పడం చూసాం. అలాగే రానున్న పార్టీ కార్యకర్తలు కూడా ఆయన భరోసా ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటూ ఉంటే అక్కడ ఎంత కంట్రోల్ చేసినా సరే అంబటి నివాసం వద్ద పోలీసులు ఎంత బారికేడ్స్ ఏర్పాటు చేసినా సరే ఆయనకి ఉన్న కార్యకర్తలు ఆ బారికేడ్స్ సైతం లెక్క చేయకుండా జై జగన్ జై జగన్ అంటూ కూడా ముందుకు రావడం చూసాం. ఓవరాల్ ఎపిసోడ్ ఎంత ఉద్రిక్తతకు దారితీస్తుందా అనే పరిస్థితి అయితే అక్కడ నెలకొన్నది. ఈ విధానంలో చూసుకుంటా ఉంటే జగన్మోహన్ రెడ్డి మరలా చూసుకుంటా ఉంటే జోగి రమేష్ ఇంటికి కూడా రేపు శుక్రవారం 6వ తారీఖున ఆయన పర్యటన ఉంది. ఇలాంటి పర్యటనలో ప్రతిసారి కూడా పోలీసులు సెక్షన్ 30 అమల్లో ఉంటుంది కాబట్టి నిర్దేశితమైన మార్గంలోనే వెళ్ళాలి, నిర్దేశితమైన కారులకు మాత్రం పర్మిషన్ ఉంటుందని కూడా చెప్తున్నారు. అవసరమైతే సెక్షన్ 30 అమల్లో ఉన్న టైంలో పోలీసులు అవసరమైతే ఈ కాన్వాయ్ని ఏదైతే ర్యాలీ ఉంటుందో వాటిని కూడా ఆపే అధికారం అయితే ఈ సెక్షన్ 30కి ఉంటుంది. అక్కడ కూడా జోగి రమేష్ నివాసం దగ్గర పరిసర ప్రాంతాల్లో 140 సెక్షన్ కానీ సెక్షన్ 30 కానీ అమల్లో ఉన్నది. ఈ పర్యటనలు ఆ పర్యటనలు అన్నీ కూడా ఆయన చెప్తాం చూసాం. ఓవరాల్గా జోగి రమేష్ ఇంటి మీద కూడా దారి జరిగింది, ఇవన్నీ కూడా కల్పితాలు, ఎక్కడక్కడ మద్యంలో కల్తీ జరగలేదు, తయారు చేయలేదు, అమ్మింది అంతా తయారు చేసింది మీ పార్టీ కార్యకర్తలే. అలాగే సిట్ దర్యాప్తు క్లియర్ కట్గా ఉంటుంది, లడ్డూలో కల్తీ లేదని దానికి మీరే క్షమాపణ చెప్పి శ్రీవారికి సన్నిధిలో ఒప్పుకోవాలి అంటూ కూడా ఘాటు వ్యాఖ్యలైతే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేయడం అయితే చూడొచ్చు. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్ ఫర్ ద మిగిలిన అప్డేట్స్ చూద్దాం. పవన్ కళ్యాణ్ తెలంగాణలో ప్రచారం చేస్తారన్న ప్రకటనపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఘాటుగా స్పందించారు. పవన్ దిష్టి కళ్యాణ్ అని ఘాటు వ్యాఖ్యలే చేశారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలు ఏపీలో చేసుకోవాలని, ఆయన తెలంగాణ వ్యతిరేకి అని, గతంలో తెలంగాణ గురించి నీచంగా మాట్లాడారని విమర్శించారు. పవన్ చెప్పారని ఇక్కడ ఎవరు ఓటు వేయరన్నారు. కాగా తెలంగాణలో ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన జనసేన గెలుపే లక్ష్యంగా ప్రచారంలో బిజీగా ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. థ్యాంక్ యూ శ్రియ. ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణలో పర్యటన చేసినా లేదా తెలంగాణలో ఎన్నికల్లో ప్రచారం చేసినా కూడా ఓట్లు రాలవు, ఆయన రాజకీయం అంటే ఆంధ్రప్రదేశ్లో చేసుకోవాలి, ఇక్కడ కుదరదు అన్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఈ రోజు అయితే ఘాటుగా వ్యాఖ్యానించారు. అంటే పవన్ కళ్యాణ్ 6 నెలలకు 7 నెలలకు ఒకసారి వచ్చి అంటే తను మాట్లాడినా లేదా తను సైగా చేసినా తను చెప్పినా ఓట్లు పడతాయని ఒక భ్రమలో ఉన్నాడు. అదంతా కాదు కానీ పవన్ కళ్యాణ్ ఒక దిష్టి బొమ్మ లాంటి వాడని కూడా ఆయన ఘాటు విమర్శించారు. పవన్ కళ్యాణ్ ఏదైతే స్థానిక సంస్థలో ప్రచారంలో ఏదైనా పాల్గొన్నా అంటే ఆయన ఓటర్లను శాసించే స్థాయి అయితే లేదు, ఇది తెలంగాణ మా అడ్డ. గతంలో తెలంగాణ కావాలన్నప్పుడు అనేక రకాలుగా అవాంతరాలు చేశాడు, అవాకులు చవాకులు పేలిన పరిస్థితి. అలాంటి వ్యక్తి ఈ రోజు తెలంగాణకు వచ్చి తెలంగాణ అంటేనే ఇష్టమని లేకపోతే ఇక్కడ పుట్టి పెరిగానని కట్టుబడి ఉంటానని ఇలా రకరకాలుగా చెప్పడము అంటే ఓటర్లను ప్రజలను వంచన గురి చేయడం అవుతుంది. కాబట్టి అలాంటి అవకాశం ఇక్కడ చెల్లదు. ఆయన ఏమన్నా ఏపీలో ఆంధ్రప్రదేశ్ లో తన రాజకీయం చూసుకోవాలి కానీ తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో అదే హైదరాబాద్ గడ్డ మీద ఏమాత్రం కుదరదని చెప్తున్న పరిస్థితులు. మరి ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఏదైతే అంటే తన స్వార్థానికో లేకపోతే తన పార్టీని బలపరచుకోవడానికో చేస్తున్న వ్యాఖ్యల పట్ల అయితే తెలంగాణ కాంగ్రెస్ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అయితే
చాలా ఘాటుగా హెచ్చరిస్తూనే అదేవిధంగా ఆయన్ని అంటే దిష్టిబొమ్మగా పోల్చిన పరిస్థితులు. మరి ఏదైతే స్థానిక సంస్థలు కావచ్చు, అంటే తమ పార్టీ ఎప్పటికీ బలోపేతంగా ఉంది. మొన్నటి ఎన్నికల్లో చూసాము, జూబ్లీ హిల్స్ హైదరాబాద్ ఎన్నికల్లో. అంటే ఇక ముందు ముందు అంటే ఈ స్థానిక సంస్థలు కూడా చాలా బలంగా ఉంటాము. అంటే కాంగ్రెస్ అభివృద్ధి పథం వైపు దూసుకెళ్తా ఉంది. ఇలాంటప్పుడు బీఆర్ఎస్ కావచ్చు, లేదా జనసేన కావచ్చు, ఇతరత్ర ఏ నాయకులు వచ్చి కూడా ప్రభావితం అంటూ చేయలేరు. కాబట్టి ఇక్కడ అభివృద్ధి లేదా సంక్షేమమే ధ్యేయంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెళుతున్న పరిస్థితుల్లో వీళ్ళంతా కూడా ఏదో మసిపూసి మారేడుకాయ చేసే పరిస్థితుల్లో తప్ప వాస్తవానికి ఇక్కడ జనాలు వాళ్ళ మాటలకు కానీ లేదా వాళ్ళ తీరుకు కానీ చెల్లించిపోయి ఓట్ల రూపంలో ప్రజలు ఏదైతే వాళ్ళకి ఓటేసే పరిస్థితి అయితే ఉండదని మహేష్ కుమార్ గౌడ్ హెచ్చరించారు. అంటే మహేష్ కుమార్ గౌడ్ ఈ హెచ్చరికల నేపథ్యంలో అంటే జనసేన క్యాడర్ కొంత షాక్ ఇచ్చినట్లయింది. అంటే పవన్ కళ్యాణ్ తన చరిష్మతో లేదా సినీ ఒక హీరోగా జనాకర్షణ గల వ్యక్తిగా అంటే హైదరాబాద్ లో కూడా లేదా తెలంగాణ గడ్డ మీద కూడా తన ఏదైతే పార్టీని కొంత అస్తిత్వాన్ని లేదా ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో అక్కడ ఈ మధ్య దృష్టి పెట్టినట్లు తెలుస్తా ఉంది. సో ఇదంతా కూడా ఏదైతే తెలంగాణ కాంగ్రెస్ ను కానీ లేదా తెలంగాణ కాంగ్రెస్ క్యాడర్ ను కానీ అంటే ఓటు బ్యాంకును దెబ్బతీసే పరిస్థితులు అయితే లేవని మహేష్ కుమార్ గౌడ్ పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు వార్నింగ్ ఇచ్చిన పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. శ్రేయ, తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య మలుపు చోటు చేసుకుంది. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కు ఊరట లభించింది. ఆయనపై దాఖలైన అనర్హత పిటిషన్ను స్పీకర్ ప్రసాద్ కుమార్ కొట్టివేశారు. పార్టీ మారారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి వేసినటువంటి పిటిషన్ పై సుదీర్ఘ విచారణ తర్వాత స్పష్టమైన తీర్పు ఇచ్చారు స్పీకర్. సంజయ్ పార్టీ మారినట్లు చెప్పడానికి సరైన ఆధారాలు లేవంటూ అనర్హతకు అవకాశం లేదని తేల్చి చెప్పారు. కాగా ఇవాళ్టితో సంజయ్ తో పాటు మొత్తం 8 మంది ఎమ్మెల్యేలపై దాఖలైన పిటిషన్లకు ముగింపు పలికిన స్పీకర్ మరో 2 కీలక నేతలు కడియం శ్రీహరి, దానం నాగేందర్ కేసులను మాత్రం ఫిబ్రవరి 19కి వాయిదా వేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి రవీందర్ అయితే అందిస్తారు. రవీందర్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అయితే తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్నటువంటి సందిగ్ధం అయితే ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చిందని చెప్పొచ్చు. మొత్తం మీద తెలంగాణ ఎలక్షన్లు అయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో కలిసినవనేటువంటి ఒక ఆరోపణల నేపథ్యంలో ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపు కింద వాళ్ళ ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని రద్దుపరచాలి, వాళ్ళు మా పార్టీలో లేరంటూ బీఆర్ఎస్ పార్టీ చెందిన 2 ఎమ్మెల్యేలు వాళ్ళ 10 మంది పైన ఎమ్మెల్యేల పైన పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దాఖలు చేసినటువంటి నేపథ్యంలో దాదాపుగా చాలా టైంలో ఇక్కడ విచారణ జరిగినప్పటికీ కూడా హైకోర్టుకు వెళ్ళడం, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు వెళ్ళడం, సుప్రీంకోర్టులో కూడా విచారణ జరగాల్సిందే, నిర్ణయం స్పీకర్ అని చెప్పి తిరిగి అటు ఫైల్ మళ్ళీ వాపసు ఏదైతే స్పీకర్ ఉన్నారో ఆయన పంపడం జరిగింది. మొత్తం మీద ఈ ఎపిసోడ్ గత కొద్ది రోజుల నుంచి ఎలక్షన్లు వస్తున్నాయి అనుకుంటూ కొంత ప్రచారాలు అదే కాన్స్టిట్యూషన్లలో జరుగుతూనే ఉన్నది. మొత్తం మీద రద్దయితే అనేది కూడా బీఆర్ఎస్ పార్టీలో కొంత ఉత్సాహ వాతావరణాన్ని కూడా నెలకొన్న సందర్భం చూసాం. అయితే మొత్తానికి ఈ రోజు జరిగిన ఎపిసోడ్ లో, ఈ రోజు జరిగిన విచారణలో స్పీకర్ అయితే ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే వాళ్ళపైన అభియోగాలు మోపారో ఆ అభియోగాల విచారణలో నిరూపించుకోలేకపోయారు. ఏదైతే సంజయ్ కావచ్చు, జగదీష్ రెడ్డి కావచ్చు, వాళ్ళ పైన పిటిషన్ దాఖలు చేయడంతో అనర్హత పిటిషన్ దాఖలు చేసిన ఆ తర్వాత వాళ్ళు సరి అయినటువంటి ఎవిడెన్సులు, సాక్ష్యాలను నిరూపించలేకపోయినందున ఆ 8 మంది ఏదైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళకి అక్కడ కూడా నిరూపణ కాలేదు. కాబట్టి అనర్హత పిటిషన్ ఈ రోజు కొట్టివేయడం జరిగింది. అంటే ఇంకా వాళ్ళ ఆశలు సన్నగిల్లకుండా వీళ్ళు సుప్రీంకోర్టు పోయిన హైకోర్టు పోయిన మధ్యలో పెడుతూ దాదాపుగా ఎమ్మెల్యే స్పీకర్ గారి పైన ఒత్తిడి తెచ్చినప్పటికీ ఈ రోజు సుదీర్ఘమైనటువంటి విచారణ చేసి అది చెల్లుబాటు కాదని కేసు ఆ పిటిషన్ కొట్టేయడం జరిగింది. మరో 2 ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలను వాళ్ళని కూడా పిటిషన్ చేసిన గతంలో కూడా వీళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. గతంలో కూడా మేము కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తున్న మా కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ అధికార పార్టీ కాబట్టి వాళ్ళ సహాయం కోరుతున్నారు తప్ప గతంలో వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ప్రసిముఖంగా కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే అదే విధంగా 8 మందితో పాటు వీళ్ళపైన కూడా ఏమీ లేనందున అంటే ఆరోపణ వాళ్ళు ఎక్కడ నిరూపించలేకుండా ఇది కూడా ఈ నెల 19కి వాయిదా వేయడం జరిగింది. ఈ 19వ తారీఖు ఈ వీళ్ళ పైన తుది తీర్పు అయితే వెలువడే అవకాశం అయితే ఉన్నది. ఫాతిమా, రైట్, థ్యాంక్ యూ రవీందర్ ఫర్ ద అప్డేట్.
జాతుల మధ్య చెలరేగిన హింస కారణంగా మణిపూర్లో విధించిన రాష్ట్రపతి పాలన ముగిసింది. అందుకు సంబంధించి కేంద్ర హోంశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రపతి పాలనకు ఏడాది పూర్తి కానుండటంతో కేంద్ర ప్రభుత్వం ప్రజాప్రభుత్వాన్ని నెలకొల్పనుంది. మణిపూర్కి కాబోయే ముఖ్యమంత్రిని బీజేపీ ఎన్నుకుంది. కొత్త ప్రజాస్వామ్య ప్రభుత్వంలో పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయని కేంద్రం భావించి రాష్ట్రపతి పాలన ముగింపు నిర్ణయాన్ని తీసుకుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, అంశానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? మణిపూర్లో ఏడాది పాటు కొనసాగిన రాజకీయ అస్థిరతకు ఎట్టకేలకు కేంద్ర హోంశాఖ చెక్ పెట్టింది. ఒక గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇక అక్కడ ఏడాది పాటుగా కొనసాగుతున్నటువంటి రాష్ట్రపతి పాలనని తొలగిస్తూ ఒక గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. త్వరలోనే రాజ్యాంగబద్ధ ప్రక్రియని మొదలు పెడతామని అందులో స్పష్టం చేసింది. అంటే దట్ మీన్స్ త్వరలోనే ముఖ్యమంత్రి, అంటే అక్కడ ప్రభుత్వం కొలువుదీరనుంది, ప్రభుత్వం పరిపాలన కొనసాగబోతుంది. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. ఎవరైతే ఎంనం ఖేమ్చంద్ అనే వ్యక్తిని కాబోయే ముఖ్యమంత్రిగా, మణిపూర్ కాబోయే ముఖ్యమంత్రిగా డిక్లేర్ చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో వన్స్ డిక్లేర్ చేశారు కాబట్టి నెక్స్ట్ ప్రభుత్వాన్ని ఫామ్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మనకు తెలిసిందే మణిపూర్లో అల్లర్లు ఎటువంటి చర్చకు దారిస్తాయి, దేశవ్యాప్తంగా ఎటువంటి సంచలనం రేపాయి కూడా మనకు తెలిసిందే. అక్కడ ఉన్నటువంటి మొయితీ కూకీ అలా తెగ మధ్య జరిగినటువంటి ఘర్షణలో దాదాపు 250 మంది చనిపోయారు, 60,000 మంది పైగా నిరాశ్రులయ్యారు. సో చాలామంది అంటే వాళ్ళకి కనీసం నిలువ నీళ్ళు లేకుండా పోయిన విషయం తెలిసిందే. సో దాదాపు 2023 మేలో మొదలైనటువంటి ఆ అల్లర్లు, ఘర్షణలు ఏవైతే ఉన్నాయో అవి ఆల్మోస్ట్ 19 నెలల పాటు కొనసాగాయి. ఈ క్రమంలోనే అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బీరన్ సింగ్ ఎవరైతే ఉన్నారో 2025 ఫిబ్రవరి 13న రాజీనామా చేశారు. సో అప్పటి నుంచి రాష్ట్రపతి పరిపాలన అక్కడ కొనసాగుతూ ఉంది. ఎట్టకేలకు ఏడాది పాటు తర్వాత దాన్ని తొలగిస్తూ ఒక గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. త్వరలోనే ఎంనం ఖేమ్చంద్ అనే వ్యక్తి ఎవరైతే ఇప్పుడు కేంద్ర అధిష్టానం ఏదైతే ముఖ్యమంత్రి అభ్యర్థిగా అక్కడ ప్రకటించిందో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మొయితీలకి కుక్కీలకి మధ్య ఉన్నటువంటి ఘర్షణలు ఎందుకు చెలరేగాయి ఏంటో కూడా మనకు తెలిసిందే. అక్కడ ఉన్నటువంటి ఆధిపత్య పోరు కావచ్చు, అంటే మైదాన ప్రాంతంలో ఉండే మొయితీలకి ఎస్టీ హోదా కల్పిస్తూ, అంటే షెడ్యూల్ ట్రైబ్ హోదాని కల్పించడంపై కుక్కీలు చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేపారు. అంటే ఆ నిర్ణయం తమకున్నటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలని దెబ్బతీసే అవకాశం ఉంటుంది. అట్ ది సేమ్ టైం తమని కుకీలు ఎవరైతే ఉన్నారో వారిని అక్రమ వలసదారులుగా పేర్కొంటూ వారిని బయటికి వెళ్ళించి, అంటే ఆ ప్రాంతంలో ఖాళీ చేయించే ప్రయత్నం చేయటం, ఇవన్నీ కూడా వారికి అంటే సామాజిక రాజకీయ అంశాలు అక్కడ చాలా పెద్ద ఎత్తున కీ రోల్ పోషించాయి. అంటే మొయితీలు మైదాన ప్రాంతంలో ఉన్నారు, అంటే విశాలమైనటువంటి ప్రాంతాల్లో ఉన్నారు. కుకీలు మాత్రం కొండ ప్రాంతాల్లో చాలా అంటే వాళ్ళకి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటారు. అలాంటిది వారికి కాకుండా వీరికి ఎవరైతే మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి మొయితీలకి పూర్తి స్వేచ్ఛను కల్పిస్తూ, ఎస్టీ హోదాను కల్పిస్తూ చేసిన నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయం వల్ల పెద్ద ఎత్తున వైషమ్యాలు రేగాయి. చాలామంది, అంటే ఈ రెండు తెగల మధ్య జరిగిన ఘర్షణలో 260 మందికి పైగా చనిపోయారు, 60,000 మంది పైగా నిరాశలయ్యారు. సో ఇటువంటి నేపథ్యంలోనే అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బీరన్ సింగ్ ఎవరైతే ఉన్నారో అతని రాజీనామాకు కూడా పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చాయి. సో ఆ డిమాండ్లు వచ్చిన నేపథ్యంలోనే అప్పుడు తొలగిపోయారు. అప్పటి నుంచి కొనసాగిన రాష్ట్రపతి పాలనకి ఇప్పుడు చెక్ పెట్టారు. కొత్తగా ఎంనం ఖేమ్చంద్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు కాబట్టి అతను త్వరలోనే ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఓవరాల్గా ఒక ఇష్యూకి అయితే ఒక చెక్ పెట్టినట్టుగా చూసుకోవచ్చు ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ వెంకట్ ఫర్ ద అప్డేట్.